స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు కౌన్సిల్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, నూతనంగా ఎన్నుకున్న రాజ్యసభ మెంబర్ వేం నరేందర్ రెడ్డి గారు, మా తోటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మల్లు రవి గారు, మరి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజలందరికీ నమస్కారము. మొట్టమొదలు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి. ఇంత మంచి ఎకో పార్క్, నేను అనుకుంటే ఇంత మంచి ఎకో పార్కు ఏ నగరంలో కూడా లేదు. అదే కాక ఇక్కడ ఏవియరీ అని ఉన్నది, పిట్టెలు ఎన్నో విదేశాల నుంచి పిట్టెలు తీసుకొచ్చి అది ఏషియా ఖండంలోనే అన్నిట్లో పెద్దదంట, ప్రపంచంలో నంబర్ 2 అంట. భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి లేదు. ఇంత మంచిది మన హైదరాబాద్ నగరానికి తెచ్చుడు, రంగారెడ్డి జిల్లాకి తెచ్చుడు చాలా సంతోషం. కానీ ఇవి కేవలము పర్యాటక కేంద్రానికి కొరకే కాదు, ఇటువంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత కరెంటు నీళ్ళు ఇచ్చుట్లా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇది మనకే కాదు, దీనివల్ల పెద్ద బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయగలుగుతుంది. వెనకట ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేయాలంటే ఏదో ఇంత భూమి ఇచ్చి కరెంట్ ఇచ్చి చేస్తే ఫ్యాక్టరీలు వచ్చి పెట్టేది. కానీ ఈరోజు ఒక ఇండస్ట్రీ రావాలంటే హ్యూమన్ రిసోర్స్ చాలా ముఖ్యం. అంటే పెద్ద సైంటిస్టులు, ఇంజనీర్లు విదేశాల నుంచి, వేరే నగరాల నుంచి ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చి బతకాలంటే ఈ నగరము అందమైన నగరము, ఇటువంటి మంచి పార్క్లు ఉన్నాయి, వాళ్ళని అట్రాక్ట్ చేస్తే దానివల్ల ఇండస్ట్రీ కూడా అట్రాక్ట్ అవుతుంది. అందుకే ఇవన్నీ దూరదృష్టితో ఆలోచన ప్రభుత్వంకు ధన్యవాదాలు. ఇది ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు మంత్రి దృష్టినే, దూరదృష్టినే చేస్తే, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, కొంతమందికి నష్టమవుతుంది. ఎన్నో అపోహలు ఉంటాయి, నా భూమి ఎక్కడ పోతుంది, నా అపార్ట్మెంట్ ఎక్కడ పోతుంది. నాకు నమ్మకం ఉంది ఏంటంటే ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధలు కూడా గుర్తుపెట్టుకుంటారు. మీ అపార్ట్మెంట్ పోదు బిడ్డ, నేను ఇంతకంటే మంచి అపార్ట్మెంట్ ఇస్తా, నీ భూమి పోదు బిడ్డ, అది చేస్తారని నాకు నమ్మకం ఉంది. అది చేస్తేనైతే మంచి పేరు వస్తుందని నాకు అది అందరు కూడా తెలుసు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు గర్వంగా చెప్పొచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కూడా గర్వంగా చెప్పొచ్చు ఏంటంటే, మన రంగారెడ్డి జిల్లా ఈరోజు భారతదేశంలో అన్నిట్ల ధనిక జిల్లా అంటే మన రంగారెడ్డి జిల్లా. ఇంతకుముందు ఢిల్లీ పక్కకు గుడిగా ఉండే దాన్ని దాటి మించి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మన జిల్లా అయింది. దీంతో సహా ఎంతో అభివృద్ధి కూడా అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఆ అభివృద్ధి 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కాదు, ఆ అభివృద్ధి ఈ 3-4 ఏళ్ళ అయిపోతే అది నిజంగానే మన కళ్ళారా చూడొచ్చు. అందరికి కూడా సంతోషం. మళ్ళోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.